రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బాబుల్రెడ్డి కాలనీలో విషాదం నెలకొంది. గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బాబుల్రెడ్డి కాలనీలో విషాదం నెలకొంది. గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో నలుగురికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఎలా జరిగింది ప్రమాదం? రోజా మైలార్దేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబుల్రెడ్డి నగర్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. ప్రస్తుతం అయితే మనం ఘటనా స్థలం వద్ద ఒకసారి గమనించవచ్చు. తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. ఒక కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఇద్దరు చిన్నారులు ఆడుకుంటుండగా నిర్మాణంలో ఉన్న గోడ కూలడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. అలాగే నలుగురు గాయాలయ్యాయి. ప్రస్తుతం అయితే మనతో పాటు మాట్లాడేందుకు డిఆర్ఎఫ్ అధికారులు ఉన్నారు. డిఆర్ఎఫ్ ఇన్ఛార్జ్ ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ప్రకాష్ గారితో మాట్లాడతాం. ప్రకాష్ గారు, ఇది ఎన్ని గంటలకు జరిగింది, అసలు ఎలా జరిగిందండి ఇన్సిడెంట్? సుమారుగా మార్నింగ్ 10:30కి ఈరోజు పిల్లలు ఒక 5 పిల్లలు, అదే వాళ్ళ కాంపౌండ్ వాళ్ళలో ఉండే పిల్లలు వాళ్ళు ఆడుకుంటుంటే ఆ పాడుబడ్డ గోడ కూలడం జరిగింది. అందులో ఇద్దరు చిన్నపిల్లలు 5 years and 10 years వాళ్ళు చనిపోవడం జరిగింది. ఇంకొక 3 పిల్లలు ఇంజూర్డ్ అయి ఉన్నారు. వాళ్ళని ఉస్మానియా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే ఇది మాన్సూన్స్ వల్ల నిన్న రాత్రంతా వర్షం పడడం వల్ల ఈ ఓల్డ్ పాడుబడిన గోడ ఉండడంతో అది నాని ఆల్మోస్ట్ ఒక 10 feet విడ్త్ ఉన్న గోడ, తర్వాత ఒక 8 feet వరకు హైట్ ఉన్న గోడ ఒకటేసారి పడిపోవడం జరిగింది. దానివల్ల ఈ ప్రమాదము సంభవించింది. ఓకే, అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత డిఆర్ఎఫ్ టీం కావచ్చు, అలాగే పోలీసులు ఎన్ని గంటలకు రీచ్ అయ్యారు? రెస్క్యూ ఆపరేషన్ ఏంటి అసలు? అంటే మనకు ఇన్ఫర్మేషన్ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేవరకే ఆల్రెడీ ఇది ఇన్సిడెంట్ అయింది. వాళ్ళు కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. మనకు అరౌండ్ 11:15కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా మన టీమ్స్ రీచ్ అయ్యాయి. బట్ ఇది ఇన్సిడెంట్ 10:30కే అవ్వడం జరిగింది. వీళ్ళు హాస్పిటలైజ్ అయిన వారి పరిస్థితి ఎలా ఉంది, మనం తెలుసుకున్నారు? ఇప్పుడే వాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వారు ఇంకా వాళ్ళ డీటెయిల్స్ తెలియలేదు. బట్ మనము అంటే ఇప్పుడు మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇట్లా ఓల్డ్ బిల్డింగ్స్, ఓల్డ్ కాంపౌండ్ వాల్స్, అందరి నాలా పక్కన ఉండే వాళ్ళు కూడా అందరిని కూడా అలర్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ బిల్డింగ్ కూడా ఇంతకుముందు నోటీస్ ఇవ్వడం జరిగింది. సో మనం చూడొచ్చు విజువల్స్ లో. మనము ప్రస్తుతం అయితే ఎక్కడైతే నిర్మాణంలో ఉన్న గోడ కూలిందో ఆ గోడ కూలే ఆ స్థలానికి మనము వెళ్తా ఉన్నాము. అక్కడ ప్రస్తుతం అయితే ఇదే స్పాట్ లోనే గోడ కూలింది. ఇదంతా కూడా పాత గోడ, ఇది కన్స్ట్రక్షన్ లో ఉందని చెప్తా ఉన్నారు. దాదాపు 10 feet గోడ ఉంది. ఈ 10 feet గోడ ఒక్కసారిగా నిన్న కురిసిన వర్షానికి, ఎడతెరపని వర్షం కారణంగా గోడ అంతా కూడా వాటర్ ఫామ్ అయింది. గోడ అంతా కూడా వాటర్తో నిండిపోవడంతో, వర్షపు నీరుతో నిండిపోవడంతో ఒక్కసారిగా ఈ గోడ అంతా కూడా లెఫ్ట్ సైడ్ ఒరిగిపోయింది. ఇందులో దాదాపు ఒకే కుటుంబానికి సంబంధించిన చిన్నారులు ఆడుకుంటుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరొక 3 గాయాలయ్యాయి. అయితే నూర్జా 8 సంవత్సరాలు, అఫ్రిన్ ఫర్వీన్ అనే అమ్మాయి 3 సంవత్సరాలు మృతి చెందారు. మొహమ్మద్ ఎవరైతే చిన్నారు ఉన్నారో 6 సంవత్సరాలు, నవ్య 3 సంవత్సరాలు, అఫ్రీద్, ఈ 3 కూడా ప్రస్తుతం హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మైలార్దేవిపల్లి బాబుల్రెడ్డి నగర్ కాలనీస్ మాత్రం ఈ గోడ కూలిన ఘటనలో మాత్రం తీవ్ర విషాదం ఛాయలు అలుపుకున్నాయని చెప్పాలి. అయితే మనతో పాటు మాట్లాడేందుకు సీఏ గారు కూడా, సీ గారితో మాట్లాడారు. సరే, ఎన్ని గంటలకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరు ఎన్ని గంటలకు వచ్చారు? ఎన్ని గంటలకు జరిగింది అసలు ఇన్సిడెంట్ ఏంటండి? 10:30కి ఇన్సిడెంట్ అని తెలిసింది. 11:45 వరకు ఇక్కడికి రీచ్ అయినాం. సో అప్పుడు సిచ్యువేషన్ ఏంటి, కండిషన్ అండి? అక్కడ 2 చనిపోయారు, 3 అయితే ఇంజూరీ ఉన్నారు. అది ట్రీట్మెంట్ నడుస్తుంది అక్కడ. చూడొచ్చు మనము. వీరంతా కూడా బీహార్ ప్రాంతానికి చెందిన వారుగా తెలుస్తోంది. వారందరూ కూడా కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, వారి బంధువులందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. అంతలోనే వారి కంట్ల ముందల ఆడుకున్న చిన్నారులు, కంటి ముందున్న చిన్నారులు ఒక్కసారిగా తీరని లోకాలకు, వారి కానరాని లోకాలకు వెళ్ళడం అనేది ఇటు తల్లిదండ్రులను కూడా ఎంతగానో ఆవేదన గురి చేస్తుంది. మనం వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మాయి, కైసే అమ్మా, కిత్తే బజే ఉన్నా, క్యా హువా సార్? हमारा बेटी काम पर गया सुबह 9 बजे सुबह में काम करने गया। उसके बाद ऐसा हो गया, दीवार गिर गया। हमारा 10 साल का बच्ची और एक बच्चा और एक बच्ची हॉस्पिटल में भर्ती है, और 2 बच्चे है। एक मेरा बहन का बच्ची है, वो 6-5 साल का है।
हमारा बच्ची 10 साल का है। हमारा बच्ची लोग का स्कूल बंद था सर। हाँ, इसलिए हमारा बच्ची का जान। पूरे कितने जने थे माँ वहाँ पे दीवार के बाजू पूरे कितने जने थे? पूरे 5-6 जने थे। पूरे मेरा परिवार है यहाँ पर। हाँ, मेरा मम्मी पापा है, मेरा 4 बहन है, मेरा ये ननद है, अपना फैमिली 7 गो रूम है। मेरे को नहीं मालूम था, 5 साल से इसी रूम में है। आज मेरा बच्ची का वो दीवार कुछ निर्माण में है, कैसा है वो मतलब कैसे गिर गया वो? फाटा था पहले से दीवार फाटा था, तो बच्चे लोग को माना करते उधर नहीं जाओ खेलने, नहीं जाओ। सब लोग ड्यूटी जाते काम को, तो सब बच्चे को बोल देते बच्चे सब रूम में रहना, खेलना, इधर गेट के पास नहीं आना, दीवार साइड नहीं रहना। बच्चे लोग नहीं समझते ना। आज ठंडी मौसम के लेके सब बच्चे उधर ही खेले। हम सब जने ड्यूटी चले गए। ड्यूटी गए तो 9 बजे जाने के बाद ऐसा 9:30 बजे के लगभग हो गए। वो दीवार गिरे तो वो बच्चा उधर मगज फट गया सर। हमारा 10 साल का बच्ची को दीवार पूरा इसी पर गिरे ना, वो पूरा दिमाग में चोट हो गए, तो कैसे बचता? सर हमारा बच्ची को इतना पढ़ा, पैसे लगा के पढ़ाए, मैं जान देखो कुछ भी नहीं है। 5 गो बच्चा है, 2 गो बच्चा है, 3 गो बच्ची है। मैं बोले मैं मर जाते ठीक है, मैं बच्ची को अच्छा पढ़ाऊंगा, अच्छा लिखाऊंगा, मैं ज्यादा नहीं पढ़े तो चला। लेकिन आजकल का बच्चा बच्ची ज्यादा पढ़ लियो तो अच्छा रहता। सरकारी में नहीं पढ़ा रहे थे सर, जो मेरा बच्ची को कुछ भी नहीं होता। प्राइवेट में इतना पैसा लगा के पढ़ा रहे थे, जो अच्छा पढ़ेगा, अच्छा से किधर भी नहीं जाएगा। स्कूल बंद था, छुट्टी था, इसलिए सब बच्चे हमारा बच्ची चले गया। కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు పేరెంట్స్. ఎందుకంటే వారిని భవిష్యత్తు బాగుండాలి, మంచిగా చదివించావు అనుకున్నాం, కానీ వైపు నిన్నంతా కూడా ఎడతెరపని వర్షం, వైపు స్కూల్స్ హాలిడేస్ ఉన్నాయి. చిన్నారులను కూడా ఎన్నోసార్లు హెచ్చరించాము, ఈ గోడ వైపు మాత్రం రాకూడదు, ఆడుకోకూడదని చిన్నారులకు ఎంతగానో చెప్పాం. కానీ మేమంతా కూడా పనిలోకి వెళ్ళాము, ఎవరు పనిలోకి వారు వెళ్ళాము. సుమారు సరిగ్గా ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఈ గోడ వర్షం నీరికి నాని ఒక్కసారి గోడ అంతా కూడా ఈ వైపు లెఫ్ట్ వైపు ఒక్కసారిగా కుప్ప కూలిపోవడంతో చిన్నారులు ఇదే ప్రాంతంలో ఆడుకుంటున్నారు. ఇద్దరు చిన్నారులు స్పాట్లోనే మృతి చెందారు, 3 చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వారంతా కూడా ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. ఒకరి పరిస్థితి మాత్రం విషమంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా గోడ, ఇది 10 ఫీట్ గోడ ఉంది, ఇదంతా కూడా సైడ్ సపోర్టివ్గా, ఆ ఇంటికి సైడ్ సపోర్టివ్గా ఈ వాల్ నిర్మించినట్లుగా తెలుస్తోంది. అయితే గతంలోనూ కూడా ఈ ఇంటి యజమానికి చాలాసార్లు హెచ్చరించాము, ఇది నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది, ఆల్రెడీ ఇది కుప్ప కూలిపోయే ప్రమాదంలో కనిపిస్తోంది, దీన్ని సరిచేయండి అని చెప్తా ఉన్నప్పుడు అప్పటికి కూడా వారు పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు గోడ నిర్మాణం చేపట్టాల్సిన ఈ గోడ ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, నిర్మాణంలో ఉన్న గోడ కుప్పకూలిపోవడం వల్లే తమ చిన్నారులు మృతి చెందారని ఇటు తల్లిదండ్రులు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూర్జా 8 సంవత్సరాలు, అఫ్రీన్ ఫర్మీన్ 3 సంవత్సరాలు, ఇద్దరు మాత్రం తలకు తీవ్రంగా గాయాలయ్యే స్పాట్లోని వారు మృతి చెందారు. మరొక 3 మహమ్మద్, నవ్య, అఫ్రీది, 3 కూడా తలకు హెడ్ ఇంజురీస్ అయినాయి. వారు కూడా ప్రస్తుతం హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. డిఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. వెంటనే సంఘటన స్థలానికి సమాచారం అందగానే పోలీసులు కూడా స్పాట్కి రీచ్ అయ్యారు. వారంతా కూడా రెస్క్యూ ఆపరేషన్ చేశారు. ఈ గోడ నిర్మాణంలో ఉన్న గోడ ఏదైతే ఉందో ఆ గోడ నిర్మాణం సంబంధించి ఒకవైపు కుప్పకూలిపోయింది కాబట్టి ఆ గోడనంతా కూడా తొలగించిన తర్వాత చిన్నారుల మృతదేహాలు వెలికితీసి ప్రస్తుతం అయితే పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి కూడా షిఫ్ట్ చేశారు. డిఆర్ఎఫ్ బృందాలు అలాగే పోలీసులు ఈ ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయని చెప్పాలి. అయితే నవ్య, మహమ్మద్, అఫ్రీది 3కి కూడా తలకు హెడ్ ఇంజరీస్ అయ్యాయి. వారు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. మహమ్మద్ 6 సంవత్సరాల బాలుడు మాత్రం తీవ్రంగా గాయాలయ్యాయి కాబట్టి అతని యొక్క పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. వీరంతా కూడా 5 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నారు. బాబుల్ రెడ్డి నగర్లో వీరు బీహార్ ప్రాంతానికి సంబంధించిన వారు. వీరంతా కూడా ఇక్కడ చిన్న చిత్తుగా పని చేసుకుంటూ వారు జీవనం సాగిస్తూ ఉంటారు. ఈ నిర్మాణంలో ఉన్న గోడ ఏదైతే ఉందో మనం చూడొచ్చు, చాలా ఈ తేలికపాటి గోడ దాదాపు 10 ఫీట్ ఉంది. ఈ 10 ఫీట్ హైట్కి సంబంధించి వెడల్పు కూడా 20 అడుగుల వెడల్పు, 10 ఫీట్ ఎత్తున ఈ గోడ ఒక్కసారిగా కూలడంతో చిన్నారుల పైన పడడంతోనే చిన్నారులు మృత్యువాతకు గురయ్యారు. వీరంతా కూడా
కంటతడి పెడతా ఉన్నారు కుటుంబ సభ్యులు. స్థానికంగా బాబుల్ రెడ్డి నగర్లో ఈ ఘటన తీవ్ర విషాదానికి గురిచేసింది. ఇటు కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో నెట్టేసింది. అలాగే వీరంతా కూడా ఆడుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం, అలాగే తల్లిదండ్రులు ఎవరు కూడా లేకపోవడం, ఈ ఘటన అదే సమయంలో గోడ కుప్పకూలి పడిపోవడం అనేది, అందులో చిన్నారులు మృతి చెందడం అనేది చాలా తీవ్రని విషాదం నిండిందని చెప్పాలి. ఇక దీనిపైన కూడా పోలీసులు మైలార్దేవపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. రోజా, ఓవరాల్ గా మాత్రం 2 మృతి చెందారు చిన్నారులు, 3కి గాయాలయ్యాయి. అందులో మరొకరి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. రోజా.